హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మరి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసండి వేడిగా మునక్కాయ పికిల్ అండి. ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడలు ఫస్ట్ చెక్కు తీసుకొని పెట్టుకోవాలి అండి. అలా తీసి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన బాండి పెట్టేసి కాస్త ఆయిల్ వేయాలండి. కాయలకు సరిపడేటంత ఆయిల్ వేసేసి చూడండి ఎంత బాగా కుక్ అవ్వాలి. ఆయిల్ వేసేసిన తర్వాత అట్లా మునక్కాడలు వేసేసి పెట్టుకోవాలండి. చూడండి చాలా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes వరకు దాన్ని వదిలేస్తే సరిపోతుంది. అది వదిలేసిన తర్వాత చాలా బాగా నూనెలో కుక్ అయిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వరకు రావాలి. సో ఈ పచ్చడి ఎక్కువగా మేము చేసుకుంటామండి. ఎందుకంటే ఒక 15 days ఉడికే ఆవకాయలు, నీళ్ళవ, పెసరవ ఇలా అన్ని రకాలు ఉన్నా కొంచెం ఇలాంటి పచ్చళ్ళు ఉంటే ఇంకా ఇష్టంగా తింటారు. రెగ్యులర్ రొటీన్ పచ్చళ్ళు ఎట్లాగో ఉంటాయి కాబట్టి ఇలా పచ్చళ్ళు చాలా బాగుంటుంది ట్రావెలింగ్ కూడా తీసుకుపోవడానికి. సో నేనైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసరికి అలా వేయించేసి పెట్టుకుంటానండి. అప్పుడు స్టవ్ ఆర్పే చేస్తాను. ఒక 1/2 అవర్లో ఇది పచ్చడి అయిపోతుంది. స్టవ్ ఆర్పుకున్న తర్వాతనే మనం పసుపు వేసేసి కాస్త కలుపుకోవాలి. ఎందుకంటే ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లో అన్నీ వేసుకోవాలి. వేడిగా ఉంటే వేసుకోకూడదు, ఎందుకంటే పచ్చడి నల్లగా అయిపోతుంది. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నేనైతే 3 mango యూస్ చేస్తాను కారపొడి. పచ్చళ్ళకి అదే టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఒక 5 tablespoon వరకు కారపొడి వేసుకున్నాను. 2 tablespoonల వరకు ఉప్పు వేసుకున్నాను. అలా ముక్క విరగకుండా చాలా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మునక్కాడ ముక్కలు ఎక్కువగా ఉడికిస్తే మనం కలిపేటప్పుడు ఇరిగిపోతాయి ముక్కలు. సో అలా విరగకుండా గోల్డెన్ బ్రౌన్ షేడ్ కొద్దిగా ఉడికితే సరిపోతుంది. కొంచెం మగ్గితే అప్పుడు తీసేసుకోవాలండి. ఒక 1/2 hour చల్లారిన తర్వాత ఇలా ఉప్పు కారాలు అన్నీ వేసేసుకోవాలి. నేను ముందుగానే 1 tablespoon మెంతి పౌడర్, దాంట్లో 2 నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అండి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని లాస్ట్లో ఇది ఉప్పు కారాలు మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పైనుంచి వేసేసుకున్నాను. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతపండు అండ్ మెంతి పౌడర్, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్. టేస్ట్ కావడానికి ఇదే మెయిన్ కారణం అవుతుంది. చాలా బాగా ఉంటుంది. ఒక 15 days వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఎంత ఇట్లా గ్రైండ్ చేసేసుకొని అలా పైనుంచి వేసేసుకొని కలుపుకోవాలి. ఎంత బాగుంటుంది టేస్ట్, యమ్మీగా ఉంటుంది. వేడి అన్నంలోకి అలా తింటే సూపర్ టేస్ట్ అండి. నిజంగా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను కూడా ఇది వేరే వీడియోలో చూసి ఇది నేర్చుకున్నాను, చాలా బాగుంది. అలా కంటిన్యూస్ అయితేనే ఉంది. మధ్యలో మేము ఎక్కువగా చేసుకొని తింటాం. బయటకు వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్తాం. మేము దోసకాయ కలువు అండ్ టమాటా పచ్చడి అండ్ మునక్కాయ పచ్చడి ఇలాంటి పికిల్స్ ఒక చిన్న బాటిళ్ళల్లో పెట్టుకొని మేము ట్రావెలింగ్కి తీసుకొని వెళ్తాం. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కర్రీస్ బాగాలేకపోయినా ఇవి యూజ్ అవుతాయి కాబట్టి మేమైతే రెగ్యులర్గా అలా వెళ్తుంటాం. బయటకు వెళ్తే కంపల్సరీ ఇలాంటివి తీసుకొని వెళ్తాము, ఓకేనా? మరి చూడండి ఎంత బాగుంది, సూపర్గా ఉంది కదా పచ్చడి. కలర్ఫుల్గా రెడ్ కలర్, వావ్ చాలా బాగుంది కదా. అలా వదిలేసి పక్కన పెట్టేసుకోవాలి. దానిపైన నూనె తేలుతూ ఉంటుంది. చూడండి సూపర్గా ఉంది కదా. ఈ పచ్చడి కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మరి బాయ్.